హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియా పోస్ట్లో జీడిఎస్ పోస్టులు పడ్డాయి. అవి ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. మనం గూగుల్కి వెళ్ళేసి ఇండియన్ పోస్ట్ జీడిఎస్ పోస్టెస్ అని కొట్టేసండి. కొట్టిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది ఆన్లైన్ అని, జీడిఎస్ ఆన్లైన్ అనేసి. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన తెలంగాణ సంబంధించింది ఇక్కడ వస్తుందండి. మనకు నల్గొండ చూసుకున్నాం అనుకో, నల్గొండ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉన్నది అనేసి వస్తుంది. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందామండి. రిజిస్ట్రేషన్లో స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ ఆడవాళ్ళకి ఎలాంటి ఫీజు ఉండదు. బీసీ వాళ్ళకి బాయ్స్కి ఓన్లీ 100 రూపీస్ పేమెంట్ ఉంటుందండి. బాయ్స్ ఎస్సీ కూడా ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలండి. నేను ఒకటి కస్టమర్ది అప్లై చేస్తున్నాను. కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, వెరిఫై కొట్టాను. ఓటీపీ వస్తుంది, మెయిల్కి వస్తుంది, మొబైల్కి వస్తుంది. ఫస్ట్ మొబైల్ ఓటీపీ చూద్దాం. మొబైల్కి ఓటీపీ వెళ్ళింది. కస్టమర్కి కాల్ చేయాలి. కాల్ చేస్తాం. ఓకే, ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిందండి. ఈమెయిల్కి అయిపోయింది, మొబైల్ నెంబర్కి అయిపోయింది. ఇది కస్టమర్ చేస్తున్నాను, దాన్ని బట్టి నేను వీడియో క్యూర్ చేసి వాళ్ళకి కాల్ చేసి చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన 10th మెమోలో ఎలా ఉంటుందో పేరు అలానే ఎంటర్ చేయాలి. లేడీస్కి పెళ్ళిగా ముందుకు వాళ్ళ నేమ్ ఉంటుంది, పెళ్ళి అయ్యాక మ్యారీడ్ అయినాక నేమ్ మారుతుంది. ఎలా ఉండదో సంబంధం లేదు. ఓన్లీ 10th మెమోలో ఎలా ఉందో అలానే ఎంటర్ చేసుకోవాలి. క్యాపిటల్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ సేమ్ 10th మెమోలో ఎలా ఉందో అలానే ఎంటర్ చేసుకోవాలి. వెంకటేశ్వర్లు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. సేమ్ అన్ని 10th మెమోలో ఎలా ఉన్నాయి. ఆధార్లో ఒకలాగా ఉంటుంది, 10th మెమోలో ఒకలాగా ఉంటుంది. కాదు, 10th మెమోలో ఎంటర్ చేసుకోండి. తర్వాత ఆధార్ కార్డు మార్పించుకోండి. నెక్స్ట్ మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ పెట్టేసుకోండి. దాని క్యాస్ట్ గౌడ వచ్చేసి ఓబీసీ పెడుతున్నాను. ఓబీసీకి 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఓబీసీ అయినా మనకు ఫీ ఉండదు. తను 10th ఎక్కడ ఏ సర్కిల్లో చేసిండు, తను తెలంగాణ. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. 2011 ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇయర్ పాస్ 2011, మనం ఏ ఇయర్లో పాస్ అయినా అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసుకోండి. సబ్మిట్. ఇది స్టేజ్ 1. ఇది స్టేజ్ 1 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది స్టేజ్ 1 ఇస్ రిజిస్ట్రేషన్ కంప్లీట్. ప్లీజ్ ఫిల్ ద డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ స్టేజ్ మనం వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆధార్ నెంబర్లో డీటెయిల్స్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డిసేబిలిటీ ఏమన్నా హ్యాండిక్యాప్డా కాదా. హ్యాండిక్యాప్డ్ కాదా. ఇతను హ్యాండిక్యాప్డ్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వస్తుంది చూసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్ స్టూడెంట్లీ సెకండరీ స్కూల్ అంటే ఇతను తెలుగు పెట్టేసుకున్నాడు. ఆర్ యూ ఎంప్లాయ్ కాదుగా. ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఎస్ అని పెట్టుకోండి, లేదంటే లేదు. నెక్స్ట్ ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ 50 KB లోపలనే ఉండాలి ఫోటో. నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. 20 KB లోపే ఉండాలి సిగ్నేచర్. సబ్మిట్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ ఓకే, మనం సబ్మిట్ చేశాక నెక్స్ట్ స్టెప్కి పోలేము, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోలేము. అందుకనే ఏదైనా ఉంటే ఇక్కడనే చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదైనా ఉన్నదా అనేది చూసుకోండి. వెంకటేశ్వర్లు. ఓకే 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 అన్నీ ఓకే అయిపోయింది. ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ చేసేయండి. ఓకే, రిజిస్ట్రేషన్ ఈ నెంబర్ ఉందిగా, ఇది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాపీ చేసుకోండి. మన మొబైల్కి కూడా ఓటీపీ వస్తుంది కానీ మెసేజ్ ఒకసారి అయితే మనం కాపీ చేసుకుంటే బెస్ట్.
ఓకే. ఇక్కడ రిజిస్ట్రేషను, నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్, ఎక్కడ మనం జాబ్స్ పెట్టుకునేది అనేది నెక్స్ట్ స్టేజ్లో ఉంటుంది. ఇక్కడ మనం తెలంగాణ అప్లికేషన్ దేనికి అప్లై చేస్తున్నాం, అక్కడ పెట్టంగా ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఇక్కడ దేనికి అప్లై చేస్తున్నాం, ఏ స్టేట్లోకి అప్లై చేస్తున్నావు అని పెట్టాలి. అది నువ్వు 10th ఎక్కడ చదివినా అనేది అక్కడ పెట్టినావు సర్కిల్. ఈ సర్కిల్లో మనం అప్లై చేస్తున్నాం, తెలంగాణ సర్కిల్. సబ్మిట్ చేయండి, ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్కి ఓటీపీ పోతుంది. నేను మళ్ళీ కస్టమర్కి కాల్ చేయాలండి. ఓకే, అది ఓటీపీ కొట్టేస్తుంది. నెక్స్ట్ కొట్టేస్తే ఇక్కడికి ఈ స్టేజ్లోకి వచ్చేస్తాం మనం. ఇక్కడ నుంచి మన హౌస్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. హౌస్ నెంబర్ ఉంటాయి, హౌస్ నెంబర్ పెట్టండి. లేకపోతే హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్ పెట్టేసండి, లేకపోతే న్యూ అని పెట్టేసుకోండి. 5-25. ఓకే, ఇక్కడ టిక్ చేసుకుంటే సేమ్ అదే పర్మనెంట్ అడ్రస్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ చూడండి, మీ బోర్డు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను 2011 ఉన్నది, 2011. ఓకే, 2011 2011 ఇక్కడ ఉంటుంది చూడండి. 1999 నుంచి 2011 వరకు మార్క్స్ ఏంది, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ 1990 to 2011 మార్క్స్. అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఏంది టైపు మార్క్స్, అప్పట్లో మార్క్సే ఉన్నాయి. జీడిఎఫ్స్ గ్రేడ్స్ ఇవన్నీ ఏం లేవు అన్నీ కాబట్టి. ఓకే, ఇప్పుడు 10th మెమోలో మార్క్స్ పట్టేయాలి. థర్డ్ లాంగ్వేజ్ ఎంత వచ్చింది, ఇంగ్లీషు 62. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ 56. మ్యాథ్స్ ఎక్కడ, ఓకే మ్యాథ్స్ 70 వచ్చింది. జనరల్ సైన్స్ 79. సోషల్ స్టడీస్ 81. హిందీ లాస్ట్ వచ్చేసి 53. ఇక్కడ మనకి జీపీఏ ఉంటుందిగా, అది ఇక్కడ పడదు. మన టోటల్ మార్క్స్ అనేది వేయొద్దు. ఇక్కడ టోటల్ మార్క్స్ వేసినా కానీ తీసుకోదు. 400 వచ్చింది, ఇతనికి 400 వచ్చింది. ఈ టోటల్ మార్క్స్ వేసినాక తీసుకోదు. మన గ్రేడ్ పాయింట్స్ ఓన్లీ 10 పాయింట్స్ 20 పాయింట్స్ అట్లా వచ్చింది కాబట్టి 10.9 అవి ఆల్ వరకే వేసుకోవాలి. ఓకే, 7 కంటిన్యూ కొట్టేసిండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం పోస్టులు సెలెక్ట్ చేసుకోవాలి. నల్గొండ సంబంధించి నేను పోస్టులు సెలెక్ట్ చేస్తున్నాను. నల్గొండ నుంచి మనం ఒక 40 పోస్టెస్ ఉంటాయి. 40 పోస్టెస్లో నేను ఫస్ట్ నుంచి పెడుతున్నాను, ఒక 30 పెడుతున్నాను. ఇక్కడ మనం సెలెక్ట్ 1 2 3 చేసుకోవాలి. దాన్ని బట్టే ఉంటుంది. 1 2 3 ఎన్ని ఉంటాయి అందులో. ఓకే, 20 మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టే ఉంటుంది. నేను 40 వరకు పెట్టేశాను. 40 వరకు పెట్టేసుకొని మనం ఎన్నంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ 40 41 43 వరకు పెట్టాను. ఆయనకి 43 వరకు పెట్టేసి మనం ఇక్కడ టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ చేసేయడమే. సబ్మిట్ అప్లికేషన్ సబ్మిట్ కంప్లీటెడ్. సబ్మిట్ చేశాక మనకి ఇక్కడ పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ దగ్గర 100 రూపీస్ ఇచ్చేయాలండి. ఓకే, ఇక్కడికి వచ్చాక పేమెంట్ ఉంటుంది, 100 రూపీస్ ఉంటుంది. చెప్పాను కదా, మేకే పేమెంట్ కొట్టేసేయాలి. మేకే పేమెంట్ కొట్టేసింది. ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకోండి.
యూపీఐ దగ్గర మనది ఏదైతే అది యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. 100 రూపీస్ పేమెంట్ వస్తుంది. ఓకే, నేను పేమెంట్ అయితే చేశాను 100 రూపీస్. ఇది కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్ అప్లికేషన్ ఫామే వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకోండి. మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు చెక్ చేసుకోండి. అంతే అండి, మనకి ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఇలా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ. ప్రింట్ తీసుకోండి.